హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ 85 పోస్టులు ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. వాటన్నిటిని క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది షార్ట్ అండ్ స్వీట్ ఫామ్లో మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. మనకి ఏదైతే యూనిఫామ్ సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతున్నాయో వాటికి మాత్రమే 18 to 30 years అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగిందండి. యూనిఫామ్ బేస్డ్ జాబ్స్ ఏవైతే లేవో వాటికి మాత్రం ఏజ్ అనేటువంటిది 18 to 40 years 42 yearsగా మెన్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ 18 to 30 కానీ 18 to 42 years కానీ వీటన్నిటికీ చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ నామ్ బట్టి SC/ST క్రైటీరియా ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ అన్నిటికీ వర్తించడం జరుగుతుంది అనమాట. ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ASOకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 5 పోస్టులకు సంబంధించినటువంటి ఇది CF అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనమాట అండి. ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం 5 ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి April 18th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. 8th May తోటి ఇది ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అనేటువంటిది మీరు OTPR చేసుకుని దాని ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేటువంటిది చేసుకోవాలన్నమాట అండి. అయితే ఈ 5 వేకెన్సీస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా స్టాటిస్టిక్స్ దాంట్లో బ్యాచిలర్ డిగ్రీస్ అనేటువంటిది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. అదే రకంగా బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అందులో స్టాటిస్టికల్ అనేటువంటిది 1 or 2 years అనేటువంటి చదవాలన్నమాట అండి. అదే రకంగా బ్యాచిలర్ డిగ్రీ ఎకనామిక్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్టాటిస్టికల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద పేపర్గా అలాగనే మెయిన్ పేపర్గా కూడా అది ఉండాలన్నమాట. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్టాటిస్టికల్ అనేటువంటిది 1 or 2 years అనేటువంటిది అందులో చదవాలి. 3 years దాంట్లో 2 years అనేటువంటిది చదవాలి. అదే రకంగా స్టాటిస్టిక్స్ అనేటువంటిది మెయిన్ సబ్జెక్ట్గా అందులో ఉండాలన్నమాట అండి. అదే రకంగా బ్యాచిలర్ డిగ్రీ CSలో మనం చూసినట్లయితే కనుక స్టాటిస్టికల్ యాజ్ ఎ పేపర్ 1 or 2 years వరకు ఉండాలన్నమాట అండి. అది కూడా మెయిన్ సబ్జెక్ట్ ఉండాలనేటువంటిది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ సంబంధించినటువంటి వివరాలు దానికి సంబంధించినటువంటి లేకపోతే ఏజ్కి సంబంధించినటువంటి క్రైటీరియా మనం చూసినట్లయితే కనుక చెప్పాను కదండి 18 to 42 years. అదే రకంగా SC/ST BC EWS వారికి 5 years, PBD వారికి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్లయితే కనుక 3 years, NCC వారికి 3 years, స్టేట్ గవర్నమెంట్ వారికి చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క డిపార్ట్మెంట్ బట్టి మ్యాక్సిమం అనేటువంటిది 5 years అనేటువంటిది ఇష్టం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఫీ పేమెంట్ వివరాలకు మనకు వచ్చినట్లయితే కనుక 250 రూపాయలు అనేటువంటిది అప్లికేషన్ ఫీజుగా ఉంటుంటుంది. అదే రకంగా 80 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది అనమాట అండి. SC/ST BC PBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ 80 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. వారికి కేవలం 250 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. లేడీస్ కూడా 250 రూపీస్ అనేటువంటిది పే చేయాలి. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అదే రకంగా ఎగ్జామ్స్ అనేటువంటిది కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పేపర్స్ చూసుకున్నట్లయితే కనుక ఏ రకంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకప్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే కనుక Zone 1, Zone 2, Zone 3లో మనం చూసుకున్నట్లయితే కనుక Zone 1లో OCకి లోకల్ కేటగిరీ 1, నెక్స్ట్ Zone 3లో చూసుకున్నట్లయితే కనుక లోకల్ కేటగిరీకి ఒకటి చేయడం జరిగింది. OCకి BCBకి ఒకటి, BCEకి చూసుకున్నట్లయితే కనుక Zone 1లో లోకల్కి ఒకటి, అదే రకంగా Zone 2లో లోకల్కి ఒకటి రావడం జరిగింది. ఈ రకంగా 2 పోస్టులు. EWS చూసుకున్నట్లయితే కనుక Zone 3లో EWSకి 5 ఒకటి రావడం జరిగింది. ఈ రకంగా వెరస్ ఉండడం జరిగింది, 5 ఉండడం జరిగింది. ఈ 5 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఏవైతున్నాయో 2 are రిజర్వ్ ఫర్ హారిజంటల్ ఫర్ ఉమెన్ OC1 EWS01 ఈ EWS01 అదే రకంగా OC1 సంబంధించిన దానిలో హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటి తీసుకుంటాం జరుగుతుంది. మిగతాన్ని వర్టికల్ రిజర్వేషన్లు తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 300 మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటి ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 150 questions 150 marks 150 minutes. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏదైతే స్టాటిస్టిక్స్ ఉందో దానికి సంబంధించినటువంటి 150 questions 150 marks 150 minutes టోటల్గా 300 మార్క్స్ అనేటువంటి ఉంది. 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్గా ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి PDF కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలనుకుంటలేదు కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 80 minutes అనేటువంటి ఉంటుంది. 100 marks అనేటువంటి డ్యూరేషన్. SC/ST BC వర్క్ OBC వర్క్ చూసుకున్నట్లయితే కనుక 30, 35, 40 marks అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఇది మనకి స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 4 క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది రావడం జరిగింది. April 23rd మనకి
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 13th మేన ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. దీనికి కూడా మనం చూసినట్లయితే కనుక మనం ఫస్ట్ ఓటీపీఆర్ తోటి రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాలి. మొత్తం 4 వేకెన్సీస్ ఉండడం జరిగింది అనమాట అండి. ఈ 4 వేకెన్సీస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక ఫిషరీస్ సైన్స్లో BFSCలో కంపల్సరీగా మినిమం క్వాలిఫికేషన్తో పాస్ అయి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. వర్టికల్ రిజర్వేషన్లోనే ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది వర్టికల్ రిజర్వేషన్లోనే తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది. జోన్స్ వైజ్గా మనం చూసినట్లయితే కనుక ఏజ్ అనేటువంటిది 18 to 42 ఇయర్స్. మిగతా అంతా సేమ్ క్రితం చెప్పిన దాంట్లో ఉన్నట్టుగానే మనకి ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అదే రకంగా దీనికి సంబంధించినటువంటి అప్లికెంట్ ఫీజు వచ్చి 250 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 రూపీస్ అనమాట అండి. ఈ 120 రూపీస్ అనేటువంటిది SC, ST, BC, PBDs, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్స్, అన్ఎంప్లాయిడ్స్ వీరు మాత్రము ఈ 120 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. 250 రూపీస్ అనేటువంటిది కంపల్సరీగా పే చేయాలన్నమాట అండి. ఇందులో కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మన సెలక్షన్ ప్రాసెస్లో వివరంలో వచ్చినట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేకప్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేటువంటిది జోన్ 1, జోన్ 2లో BCAలో వచ్చేసి లోకల్కి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా BCDలో లోకల్కి వచ్చేసి 2 పోస్ట్, జోన్ 2లో 2 పోస్టులు వేయడం జరిగింది. BCEలో జోన్ 1లో లోకల్ ఒక పోస్ట్ వేయడం జరిగింది. వెరసి 4 పోస్టులు. ఈ రకంగా ఓన్లీ BCలకు మాత్రమే ఈ పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫిషరీస్ సంబంధించినటువంటిది ఎగ్జామినేషన్ టైప్ చేసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్ట్ ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, 150 క్వశ్చన్, 150 మార్క్స్, 150 minutes డ్యూరేషన్. ఫిషరీస్ సైన్స్ 1, ఫిషరీస్ సైన్స్ 2 ఇవి కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes. టోటల్ వచ్చేసి 450 క్వశ్చన్స్, 450 మార్క్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి సిలబస్ క్రైటీరియా ఎలా ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో డ్యూరేషన్ వచ్చేసి 60 minutes, 100 మార్క్స్ అనేటువంటిది. SST, BD వరకు 30 మార్క్స్, BCస్కి 35 మార్క్స్, OCస్కి 40 మార్క్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ క్రైటీరియా అనేటువంటిది మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫారెన్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటిది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ అనేటువంటిది 18 to 30 years అనమాట అండి. మ్యాక్సిమం ఖాళీలు ఉన్నటువంటిది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లోనే మొత్తం 37 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. అన్ని పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 40,000 నుంచి 1 lakh వరకు మనకి పేమెంట్ అనేటువంటి ఉండడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే కనుక April 15th నుంచి స్టార్ట్ అవుతుంది. May 5th ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. OTPR ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ మన 37 పోస్టులకు సంబంధించిన చూసినట్లయితే కనుక జోన్ 1లో 8, జోన్ 2లో 11, జోన్ 3లో 10, జోన్ 4లో 8, మొత్తం 37 పోస్టులకు గాను ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించిన రావడం జరిగింది అనమాట అండి. వీరికి సంబంధించి చూసినట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ, బ్యాచిలర్ డిగ్రీ కావాలి. సబ్జెక్ట్స్ చూసినట్లయితే కనుక అగ్రికల్చర్, బాటనీ, ఏదైనా యూనివర్సిటీ నుంచి ఈ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్, మెకానికల్, అదే రకంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వీస్, ఫారెస్ట్రీ, జియాలజికల్, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్స్ అనేటువంటిది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఫిజికల్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కనుక పురుషులకు వచ్చేసి 163 సెంటీమీటర్లు వేయడం జరిగింది. అదే రకంగా చెస్ట్ చూసుకున్నట్లయితే కనుక 79 సెంటీమీటర్స్ అనేటువంటిది. ఎక్స్పెన్షన్లో 5 సెంటీమీటర్స్ లెస్ ఉన్నా కానీ పర్వాలేదని చెప్పి తెలపడం జరిగింది. 25 కిలోమీటర్లు 4 గంటలు పరిగెత్తాలని చెప్పి తెలపడం జరిగింది. ఉమెన్స్ చూసినట్లయితే కనుక 150 సెంటీమీటర్స్ అండి. 74 సెంటీమీటర్స్ అనేటువంటిది వారి యొక్క చెస్ట్గా తెలపడం జరిగింది అనమాట అండి. 5 సెంటీమీటర్స్ లెస్ దెన్ వాళ్ళు 16 కిలోమీటర్లు 4 గంటలు పరిగెత్తాల్సి ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ ట్రైబ్స్ చూసినట్లయితే 152 సెంటీమీటర్స్, 145 సెంటీమీటర్స్ ఉమెన్స్కి, 152 సెంటీమీటర్స్ మెన్స్కి అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో వీరికి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు ఫీజ్ పేమెంట్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 18 to 30 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC, ST, BC, EWSకి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి వీరికి 3 years. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి వారికి వారి యొక్క డిపార్ట్మెంట్ వైజ్గా 5 years వరకు అంటే ఉంటుంది. 250 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ, 120 రూపీస్ అనేటువంటిది ప్రాసెస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది SC, ST, BC, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్స్ అనేటువంటి వారు కట్టాల్సిన అవసరం లేదండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి
ఈ పోస్ట్ అనేటువంటిది ఎగ్జామినేషన్ క్రైటీరియా అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, అదే రకంగా 37 పోస్టులకు సంబంధించినటువంటి కేటగిరీల వైజ్గా మనకి జోన్ 1 జోన్ 2లో ఎన్ని పోస్టులు ఇచ్చారనేటువంటిది దానికి సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. దీని తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, జనరల్ ఫారెస్ట్రీ 1 and 2కి సంబంధించినటువంటి 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, 75 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. 1/3 మార్క్స్ అనేటువంటిది పెనాల్టీ వేయడం జరుగుతుంది అనమాట అండి. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు అనేటువంటి దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో 50 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 100 మినిట్స్. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. పేపర్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్, ఎస్ఎస్సి స్టాండర్డ్స్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. అదే రకంగా పేపర్ 4 వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్ అనేటువంటిది వేయడం జరిగింది. ఈ రకంగా 600 మార్క్స్ అనేటువంటిది మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. 1/3 అనేటువంటిది పెనాల్టీ మార్క్స్ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ వేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఫారెస్ట్రీకి సంబంధించినటువంటిది ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది ఏఈఐ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇందులో మొత్తం మనకి 3 పోస్టులు వేయడం జరిగింది. 57,000 నుంచి 1,47,760 అనేటువంటిది ఏజ్ శాలరీ ఉండడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు అనేది తెలపడం జరిగింది అనమాట అండి. మొత్తం 3 పోస్టులు, క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి 1 పోస్టు, ఫ్రెష్ వచ్చేసి 1 పోస్ట్, 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా మస్ట్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కూడా, అంటే మన స్టడీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఆడడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. మిగతా మనకి చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నాంబర్స్ బట్టి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది, అంటే రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క ఫీజు చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజు 250 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ వచ్చి 120, ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 120 రూపీస్. 120 రూపీస్ అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదనమాట అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఏదైతే 3 పోస్టులు సంబంధించినటువంటి బ్రేకప్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, డిగ్రీ స్టాండర్డ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. ఎలక్ట్రికల్ స్టడీస్ అంటే ఏదైతే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉందో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 300 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్, 450 మార్క్స్కి వేయడం జరుగుతుంది అనమాట అండి. 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 60 మినిట్స్, 100 మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 30 మార్క్స్, బీసీకి 35 మార్క్స్, ఓసీకి 40 మార్క్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అనలిటికల్ గ్రేడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 18 వేకెన్సీస్ సంబంధించినటువంటి 18 to 42 ఇయర్స్ ఏజ్ అనేటువంటి వారు వీరికి అప్లికబుల్ చేసుకోవచ్చు. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి ఏజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండి. 48,000 నుంచి 1,37,000 అనేటువంటిది పే స్కేల్ కొనడం జరిగింది. 19th మార్చ్ నుంచి 8th ఏప్రిల్ వరకు ఈ ఎగ్జామ్ అనేటువంటి ఆన్లైన్ అనేటువంటిది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, అదే రకంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదువుకున్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ వచ్చేసి 250 రూపీస్, అదే రకంగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 120 రూపీస్. మనం ఓన్లీ 250 అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీ, ఎక్స్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వారు కేవలం 250 రూపీస్ పే చేయాలన్నమాట అండి. మిగతావి పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్. పోర్టల్ మొత్తం 450 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి సిపిటి ఎగ్జామ్ అనేటువంటిది కూడా మనకి ఉండడం జరుగుతుంది అనమాట అండి. 60 క్వశ్చన్స్, 100 మార్క్స్, 30 మార్క్స్ అనేటువంటిది ఎస్ఎస్టీ, పీబీడీ, పీసీస్కి 35, ఓసీస్కి 40 అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏడీటీబీ అదే పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించినటువంటి 7 పోస్టులకు గాను 61,000 నుంచి 1,51,000 వరకు పే స్కేల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 18 to 42 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 10 వరకు అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట అండి. ఈ మొత్తం
7 పోస్టులకు గాను బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీఆర్క్ లేకపోతే బీఏ సివిల్ ఆర్ బీఏ ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్ అనేటువంటిది ఆర్ ఎంఏ జియోగ్రఫీ అనేటువంటిది కంపల్సరీగా అడగడం జరిగిందనమాట అండి. మనం దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ₹250, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ₹120. ₹120 అనేటువంటిది ఎస్సీ, బీసీ, పీబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్స్ అనేటువంటి వారు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సిపిటి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇవి బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట అండి. మోడ్ ఆఫ్ ఎగ్జామ్లోకి వెళ్ళినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. టౌన్ ప్లానింగ్ సంబంధించిన 150 క్వశ్చన్, 150 మార్క్స్, 150 మినిట్స్. టౌన్ ప్లానింగ్ 2 సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అంటే టోటల్ 450 క్వశ్చన్స్కి 450 మార్క్స్, 1/3 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్గా పెనాల్టీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ 60 మినిట్స్కి 100 మార్క్స్. ఎస్సీ, ఎస్టీ, పీబీడీ వారికి 30, బీసీస్కి 35, ఓసీకి 40 మార్క్స్ అనేటువంటిది ఎలిజిబుల్ క్రైటీరియాగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 4 వేకెన్సీస్ సంబంధించినటువంటి 61,000 నుంచి 1,51,000 అనేటువంటిది పే స్కేల్ కొనడం జరిగింది అనమాట అండి. 18 to 42 ఇయర్స్ 27th మార్చ్ నుంచి 16th ఏప్రిల్ వరకు ఈ పోస్టులకు మనం అప్లై చేసుకున్నటువంటి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది అనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఇన్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ విత్ ఎంఎల్ఐఎస్సి ఆర్ యూనివర్సిటీ. అదే రకంగా డిజైరబుల్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ బయాలజీ, నాన్ కంప్యూటరైజ్డ్ డేటాబేస్ ఎక్స్పీరియన్స్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది వీరు అదనంగా కూడా అడగడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫీ పేమెంట్ అనేటువంటిది ₹250 అనేటువంటిది అప్లికెంట్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ ₹120, ఎస్ఎస్టీ, పీసీ, పీబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్స్ అనేటువంటి వారు ₹120 పే చేయాల్సిన అవసరం లేదు. ₹250 అనేటువంటిది కంపల్సరీగా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అనమాట అండి. బ్రేకప్ వేకెన్సీస్ ఈ రకంగా ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మాస్టర్ డిగ్రీ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్. 450 మార్క్స్కి మొత్తం ఈ పేపర్ 1 పేపర్ 2 జరుగుతుంది అనమాట అండి. 1/3 మార్క్ అనేటువంటిది పెనాల్టీ ఉంటుంది. అన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏవి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ సిపిటి మాత్రమే మనకి డిస్క్రిప్టివ్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ సిపిటి కూడా అన్నిటికీ ఇలాగానే ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కేవలం ఒక పోస్టు 48,000 నుంచి 1,37,000 వరకు 18 to 42 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా ఉండడం జరిగింది. 27th మార్చ్ నుంచి 16th ఏప్రిల్ వరకు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కంపల్సరీ దీనికి అప్లై చేసుకునేటువంటి వారు యూనివర్సిటీ ఆఫ్ ఇండియా బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది పొందుకుని ఉండాలన్నమాట అండి. అదే రకంగా ఈ పోస్ట్ అనేటువంటిది ఎవరికి అని మనం చూసినట్లయితే కనుక ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ అంటే ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వారికి ఇది ఉంటుంది. అయితే ₹250 అప్లికెంట్ ఫీ, ₹120 ఎగ్జామినేషన్ ఫీజు ఉండడం జరుగుతుంది. కేవలం ₹250 మాత్రమే ఎస్సీ, ఎస్టీ, పీబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ అనేటువంటి వారు పే చేయాల్సి ఉంటుంది అనమాట అండి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మనకు అసలు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక్క పోస్ట్, అది కూడా ఎస్సీకి ఇదేం జరిగింది అనమాట అండి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 సబ్జెక్ట్, పేపర్ 3 సబ్జెక్ట్ వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్. ఈ రకంగా 450 క్వశ్చన్స్, 450 మార్క్స్, 450 మినిట్స్, 450 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 1/3 అనేటువంటిది పెనాల్టీగా అంటే నెగిటివ్ మార్కింగ్గా కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది నార్మల్గానే క్రితం చెప్పిన వాటి అన్నిటికీ ఉన్నట్టుగానే ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వెల్ఫేర్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 2 పోస్టులు అనమాట అండి. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 57,000 నుంచి 1,47,000 అనేటువంటిది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 1st ఏప్రిల్ నుంచి 21st ఏప్రిల్ వరకు దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. దీనికి అప్లికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక మాస్టర్ డిగ్రీ ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ ఫిజియాలజీ ఆర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేట్ సంబంధించినటువంటి దేని నుంచి అయినా కానీ రిజర్వేషన్ క్వాలిఫికేషన్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. 18 to 42 ఇయర్స్. ఎగ్జామినేషన్ ఫీజు లేకపోతే ఫీజు చూసుకున్నట్లయితే ₹250 అప్లికెంట్, ₹120 అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు అనమాట అండి. ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, పీబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, ఉమెన్స్ అనేటువంటి వారు ₹250
రూపీస్ అనేటువంటిది వారు పే చేయాల్సి ఉంటుంది అనమాట అండి. సో ఇది దీనికి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఓసీబీసీ వరకు దీనికి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, డిగ్రీ స్టాండర్డ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. నెక్స్ట్ పేపర్ వచ్చేసి సబ్జెక్ట్ పీజీ స్టాండర్డ్లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్, టోటల్ 450 మార్క్స్ దాని ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 అనేటువంటిది పెనాల్టీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది నార్మల్ క్రితం ఉన్నటువంటి దానికి ఉన్నట్లుగానే ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి అసిస్టెంట్ కెమిస్ట్రీ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండి. 40,000 నుంచి 1,37,000, 18 to 42 ఇయర్స్ అనేటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. April 1 నుంచి 21 April వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి దానికి చూసుకునే ముందుగా ఏజ్ అనేటువంటిది 18 to 42, మిగతా నామ్స్ అన్ని యాజ్ పర్ నామ్స్ అనేటువంటిది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి 250 రూపీస్ అండి. 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎస్ఎస్టీ, పిఎస్సి, పీబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కట్టాల్సినటువంటి ఉమెన్స్ కట్టాల్సిన అవసరం లేదనమాట అండి. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి మనకి సాగ్రిగేషన్ చూసుకున్నట్లయితే ఈ ఒక్క పోస్ట్ అనేటువంటిది ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. కెమిస్ట్రీ 1, కెమిస్ట్రీ 2, పేపర్ 2, పేపర్ 3 ఉండడం జరుగుతుంది. అది కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేటువంటిది ఈ రకంగా వెరసి 450 క్వశ్చన్స్, 450 మార్క్స్, 450 మినిట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. పెనాల్టీ వచ్చేసి 1/3 పెనాల్టీ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. దీంట్లో మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా 84 సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇందులో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్. మీరు ఇంకెవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోలేదో వెంటనే పోస్టులకు అప్లై చేసుకోండి.